V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా రైతు కార్మిక వ్యతిరేక మోదీ విధానాలను నిరసిస్తూ ట్రాక్టర్ వాహనాలు భారీ ర్యాలీ. రైతు కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని డిమాండ్. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో ఘనంగా ప్రెస్ క్లబ్ నందు గణతంత్ర దినోత్సవ వేడుక. కృష్ణా జిల్లా అవనికట్ట నియోజకవర్గం అవనికట్ట మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. అవనిగడ్లోని నారాయణ స్కూల్ నందు ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ సిహెచ్ బాబురావు విద్యార్థులకు రాజ్యాంగం అమలు గురించి విధానం గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ మౌనిక, రత్నకుమారి, అకాడమిక్ డీన్ కంచర్లపల్లి ఉమామహేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో హెల్మెట్ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మిన్ ఆదేశాలతో డీఎస్పీ జయసూర్య, వన్ టౌన్ సి నాగరాజ్ ఆధ్వర్యంలో భీమవరంలో హెల్మెట్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వన్ టౌన్ ఎస్ఐ కిరణ్ కుమార్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఈ మధ్య కాలంలోనే చాలా మంది మృత్యువాత పడ్డారని, హెల్మెట్ ధరించడం వల్ల మీకు, మీ కుటుంబానికి సురక్షితమని, దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ హెల్మెట్ ధరించి మీ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని ప్రజలను కోరుతున్నామని తెలియజేశారు. వాడుకుంటున్నాం. సో అందుకు మీరు అందరూ కూడా సహకరించాల్సింది కోరుతున్నాం. నేను వన్ టౌన్ ఎస్ఐ కిరణ్ కుమార్. మా సైడ్ నుంచి ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఈ మధ్య అంటే మనకి పెద్దగా యుద్ధాలు కానీ ప్రాణ నష్టం కానీ ఏం జరగలేదు. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కాశ్మీర్ యుద్ధం అలాంటప్పుడు మనకు తెలుసు. చాలా మంది సైన్యం. అలాగే ప్రతి సంవత్సరం కూడా మనకి ఒక మన కంట్రీ మొత్తం 500 మంది చనిపోతూ ఉంటారు. అది కూడా పేపర్ ద్వారా, మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. కానీ చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఓన్లీ హెల్మెట్ లేకుండా ఒక సంవత్సరంలో 1,50,000 మందికి పైగా చనిపోతుంది. సో ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం. ఒక మనిషి రోడ్డు మీద పడి చనిపోవడం అంటే ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చినట్లే. అందుకని మీ అందరికీ కొంచెం ఆదరణ అందరికీ తెలుసు. హెల్మెట్ పెట్టుకోకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. వాళ్ళ కుటుంబానికి చాలా ఇబ్బంది కలిగిందని, అంటే చెయ్య కాదు ఊరికే పర్లేదు, కానీ హెడ్కి ఏదైనా అయితే బ్రతకడం కష్టం అని కూడా మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా కొంచెం హెల్మెట్ పెట్టుకోవడం అసౌకర్యంగా ఉంటుంది. అందువల్ల చాలామంది దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో మంచి కంఫర్ట్, అంటే కొద్దిగా క్వాలిటీ 300, 400 కాకుండా 2000 అలా వెళ్తే ఆ హెల్మెట్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది. సో అది పెట్టుకోవడం కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. అందువల్ల దయచేసి మీరు అందరూ కూడా ఇన్వాల్వ్ హెల్మెట్ పెట్టుకోవడానికి, అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళందరూ పెట్టుకోవడానికి ఒక సహకరించండి. అలాగే మీరు కూడా ఆచరించండి అని మా సైడ్ నుంచి విజ్ఞప్తి. అలాగే రెండో విషయం ఏంటంటే, ఆడపిల్లలందరికీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పురపాలక సంఘంలోని 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొని జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, పట్టణ ప్రముఖులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా పతాక ఆవిష్కరణ జరిగింది. మనకు స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలైన దారిద్ర్య రేఖకు దిగువన ఇంకా కోట్లాది మంది కుటుంబాలు ఉన్నాయని, వారందరినీ పైకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని, వారందరూ పైకి వచ్చేలా మనందరం కృషి చేయాలని, అలా చేయడం వల్ల భారతదేశం 2047 నాటికి ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటుందని, ఉండేలా మనందరం కృషి చేయాలని కోరారు. భీమవరం పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నందు గౌరవ జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటున్నాం.
గౌరవశ్రీ జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఫ్లాగ్ హాస్టింగ్ జరగడం జరిగింది. మనకు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా ఇంకా దారిద్ర్య రేఖ దిగువన కోట్లాది మంది ఉన్నారు. వారందరినీ కూడా మనం పైకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళందరూ పైకి వస్తేనే మనకి పూర్తిగా స్వతంత్రం వచ్చినట్లు. దానికోసం మనం అందరం కూడా కృషి చేయాలి. దరిద్రాన్ని పారదోలి భారతదేశాన్ని 2047 వచ్చేసరికి ప్రపంచంలోనే నెంబర్ 1 దేశం చేయాలి. దానికోసం ప్రతి భారతీయుడు కష్టపడి పనిచేయాలి. న్యాయంగా, ధర్మంగా, నీతిగా, నిజాయితీగా పనిచేయాలి. అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి. అలా పనిచేసినట్లయితే 2047 వచ్చేసరికి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం భారతదేశం అవుతుంది. దానికోసం మనం అందరం కూడా నడుము కట్టుకుని కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు మన మున్సిపల్ కార్యాలయం నందు కమిషనర్ గారు, పట్టణ ప్రముఖుల ఆధ్వర్యంలో మన జేసీ గారు జెండా వందనం చేయటం మనకు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉంది. మనందరం కూడా స్వతంత్ర ఫలాలు అందరికీ అందాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా, సుఖంగా, ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మున్సిపల్ సిబ్బందికి, కార్యాలయం వారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆదోని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులతో జెండా వందనం చేయించారు. ఆదోని జనసేన నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. అలాగే ఆదివారం ఉదయం జనసేన నాయకుల ఆధ్వర్యంలో కార్మికులు సన్మానం నిర్వహించారు. ఇన్ఛార్జ్ ఎన్న మల్లప్ప అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదోని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులతో గణతంత్ర వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఆదోని నియోజకవర్గ ప్రజలకు, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, ఒక్కరికి ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ గడ్డ మీద ఉన్నటువంటి ప్రతి భారతీయుడు స్వేచ్ఛగా బతకాలి, సమాన హక్కులతో బతకాలని చెప్పి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఒక అద్భుతమైనటువంటి గొప్ప రాజ్యాంగాన్ని రచించిపోయారు. ఎంతో మంది మేధావుల కృషి వల్ల ఈ రాజ్యాంగం మన ప్రతి భారతీయుడికి అందుబాటులోకి వచ్చింది. ఈరోజు 75 సంవత్సరాలు పూర్తి చేసి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మేము జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆదోనిలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల చేత ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ ఆ కార్యాలయం ముందు ప్రాంగణంలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు తాము రోగాల బారిన పడుతున్నామని తెలిసినా కూడా ప్రజలకు రోగాల బారి నుంచి కాపాడడానికి వాళ్ళు ఏ రకంగా కృషి చేస్తున్నారో మనం చూసాం. గత 4-5 నెలలకి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ కార్మికులు అక్కడికి వెళ్ళి తమ ప్రాణాలకు కూడా తెగించి ఎటువంటి సేవలు చేశారో మనం అందరు రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం చూసింది. నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా తహసీల్దార్ రవికుమార్ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ చేసి జాతీయ జెండాకు వందనం గావించి చిన్నారులు జాతీయ గీతం పాడారు. రవికుమార్ మాట్లాడుతూ ఆనాడు మహాత్ములు చేసిన త్యాగ ఫలితాలను మరొక్కసారి గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవికుమార్, డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. 76వ గణతంత్ర శుభాకాంక్షలు. మనకు స్వాతంత్రము 1947 ఆగస్టు 15 వచ్చినా కానీ మనకు రాజ్యాంగము మన దేశ ప్రజల యొక్క ప్రాంతాలను బట్టి రాజ్యాంగంలో మన యొక్క హక్కులను, అదేవిధంగా మన బాధ్యతను గుర్తు చేస్తూ
మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ. కావున 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా గ్రామ మండలంలోని ప్రజలందరికీ మనం ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మోదీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతు కార్మికులకు వ్యతిరేకంగా చేపడుతున్న విధానాలపై రైతు కార్మిక సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. రిపబ్లిక్ డే పురస్కరించుకుని రైతు కార్మిక సంఘాలు దేశవ్యాప్త పిలుపులో భాగంగా కర్నూలు నగరంలో అంబేద్కర్ భవన్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ట్రాక్టర్ వాహనాల ర్యాలీ చేపట్టాయి. ఈ ర్యాలీ అనంతరం కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించాయి. రైతు సంఘాలు నాయకులు ఏ కృష్ణ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ధర్నాలో ఏపీ రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ, సిఐ2 జిల్లా ఉపాధ్యక్షులు డి గౌస్ దేశాయ్, సిఐ2 జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మునప్ప, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా సహాయ కార్యదర్శి బి నాగన్న, రైతు స్వరాజ్య వేదిక జిల్లా కన్వీనర్ పోతల శేఖర్, రైతు కూలీ సంఘ నాయకులు వెంకటేశ్వర్లు, వెంకటేశ్వమి, చేతి వృత్తిదారుల సంఘ జిల్లా కన్వీనర్ గురుశేఖర్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐటిసి నగర కార్యదర్శి చంద్రశేఖర్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర నగేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, రైతు కార్మిక సంఘ నాయకులు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా అదేవిధంగా కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఏదైతే 2021 సంవత్సరంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నిరసనలు తెలియజేయాలని చెప్పేసి పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే కర్నూలులో పెద్ద ఎత్తున ట్రాక్టరు, అదేవిధంగా ఆటో, మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఆలోచించాలి, లేకపోతే నీకు తగిన బుద్ధి రైతులు, కార్మికులు, పేద ప్రజలు రాబోయే కాలంలో తప్పనిసరిగా చెప్తారని చెప్పేసి నేను నరేంద్ర మోడీకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు 2019-2014లో నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా తిరిగిన సందర్భంగా ఆయన చెప్పింది ఒకటే, రైతులను మేము ఆదుకుంటాం, అదేవిధంగా ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పరం చేయం, రోజు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాం, అదేవిధంగా పేద ప్రజానికానికి అందరికీ కూడా ఎవరైతే నల్లధనం దాచిపెట్టుకున్నారో వాటన్నింటినీ వెనక్కి తీసి 15 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి అందజేస్తామని చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత ఈరోజు ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేశాడో C2+50% మద్దతు ధర చట్టాన్ని ఇస్తామని చెప్పేసి చెప్పిన సందర్భంగా నరేంద్ర మోడీ గారు 2022వ సంవత్సరంలో సుప్రీంకోర్టులో నేను ఇవ్వలేనని చెప్పేసి అఫిడవిట్ దాఖలు చేయడం అంటే అది పచ్చిగా రైతులను మోసం చేయడం, దగా చేయడం తప్ప మరొకటి కాదు. అంతేగాక 2021లో 365 రోజులు సంవత్సరానికి పైగా ఏదైతే నల్ల చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారో ఆ చట్టాలు అమలు చేయొద్దని, చట్టాలు ఎత్తివేయాలా, రద్దు చేయాలని చెప్పేసిన డిమాండ్తో పెద్ద ఎత్తున జరిగింది. ఆ సందర్భంగా 750 మంది రైతులు అమరులయ్యారు. అదేవిధంగా లఖింపూర్ కేరి ఘటనలో మంత్రి కుమారుడు అజయ్ శ్రీ గారు రైతుల మీద దుర్మార్గంగా తొక్కించి 4 రైతులను హత్య చేయడం అనేది జరిగింది. అది వాటిపైన కూడా చర్యలు తీసుకుంటామని, వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన మేరకు లిఖితపూర్వకంగా వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న సందర్భంగా లిఖితపూర్వకంగా హామీ ఇచ్చాడు. కానీ నేటి వరకు కూడా అవి అమలు కాలేదు. తక్షణమే అవి అమలు చేయాలని, ఇప్పుడైనా నరేంద్ర మోడీ ప్రజాగ్రహాన్ని గుర్తించాలని, లేకపోతే ప్రజలు తగిన బుద్ధి గుణపాఠం తప్పనిసరిగా చెప్పే రోజులు అతి సమీపంలో ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నా పేరు రామకృష్ణ, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఘనంగా నిర్వహించారు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాకర్ల రమణయ్య జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దశాదిశ నిర్దేశించి భారత రాజ్యాంగాన్ని రచించి అందించారు. ఆ మహానుభావుడు అందించిన రాజ్యాంగం ద్వారానే భారతదేశంలో ఉన్న పౌరులందరికీ ఈ రోజు నుండి స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వం లభించిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు నిమ్మల ప్రసాద్, కార్యదర్శి వీరమల్ల ప్రవీణ్, కోశాధికారి కె గోపి, గౌరవ సలహాదారులు షేక్ చాంద్ పాషా, మాచర్ల పోతరాజు, మణికంఠ, వెంకన్నబాబు, కమిటీ సభ్యులు సారే బాబ్జీ, షేక్ దావుద్, పి రమేష్, జి బాబు, దుర్గా ప్రసాద్ మరియు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ములిశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
చాటాయి మండలం పరిషత్ కార్యాలయ ఆవరణంలో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎంపీడీఓ ఐ విజయలక్ష్మి ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేసి జాతీయ జెండాకు వందనం గావించి చిన్నారులు జాతీయ గీతాన్ని పాడారు. ఎంపీడీఓ ఐ విజయలక్ష్మి మాట్లాడుతూ ఆనాడు మహాత్ములు చేసిన త్యాగ ఫలితాలను మరొకసారి గుర్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, ఎంఈఓ వివిఎస్ బ్రహ్మచారి, ఏపీఎం వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా చేసిన పెద్దలందరికీ నమస్కారం. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా వచ్చిన ఈ గణతంత్రాన్ని మనం ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాము. కానీ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలు జిల్లా రైతు కార్మిక వ్యతిరేక మోదీ విధానాలను నిరసిస్తూ ట్రాక్టర్ వాహనాలు భారీ ర్యాలీ. రైతు కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని డిమాండ్. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో ఘనంగా ప్రెస్ క్లబ్ నందు గణతంత్ర దినోత్సవ వేడుక. కృష్ణా జిల్లా అవనికట్ట నియోజకవర్గం అవనికట్ట మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.